నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. అక్క చైత్రమాస బహుళపక్ష అష్టమి వస్తోంది. రేపు 10వ తారీఖు శుక్రవారం అష్టమి. ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉంటుందా శుక్రవారం అష్టమి వస్తే? మరి ఆ రోజున ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి చెప్తారక్క? తప్పకుండా చెప్తాను పద్మిని. మనకి చూసుకుంటే గనక అష్టమి చంద్ర విభ్రాజ అని అమ్మవారిని మనం లలితా సహస్రనామాల్లో అమ్మవారిని ఆయన అంటే పొగుడుతూ ఉండడమే అని అనుకోవాలి. ఎందుకనంటే గనక అష్టమి నాడు చంద్రుడు ఎలా అయితే ఉంటాడో అలానే ఆవిడ ముఖ వర్చస్సు అనేది ఉంటుంది. అంటే కిరీటం పెట్టుకున్నప్పుడు ఆ కురులు ఏవైతే ఉంటాయో ఇలా ఉంటాయి అనమాట. అంటే ఆ షేప్ ఎట్లా ఉంటుంది అంటే అష్టమి నాడు చంద్రుడు ఎలా ఉంటాడో అలానే ఉందమ్మా నీ ముఖారవిందము అని చెప్పడం. అష్టమి నాడు చూసుకుంటే గనక మనం టోటల్ గా చంద్రుడిని చూసుకుంటే అంటే ఇటు పాడ్యమి నుంచి మళ్ళీ అమావాస్య పాడ్యం వచ్చేదాకా 2 అష్టములు వస్తాయి కదా. ఈ 2 అష్టముల నాడు చంద్రుడు ఒకలానే ఉంటాడు. అంటే వేరే తిథుల్లో అలా ఉండడా? వేరే తిథుల్లో అట్లా ఉండడు. ఇప్పుడు శుక్లపక్ష పంచమి రోజు, బహుళపక్ష పంచమి రోజు డిఫరెంట్ గా ఉంటాడు. ఈ అష్టముల నాడే ఉంటారు. మీరు చూస్తే గనక చంద్రుడిని బాగా దగ్గరగా ఉండేది మళ్ళీ వీళ్ళు కూడా ముస్లిమ్స్ కూడా, ఇస్లాం వాళ్ళు కూడా వాళ్ళు సమ అంటారు అష్టమి. సమ ఆ రోజు చాలా ప్రత్యేకమైన నమాజులు చేస్తారు. అమావాస్య రోజు, సమా రోజు, పౌర్ణమి రోజు ప్రత్యేకమైన నమాజ్ ఉంటుంది. అంటే నేచర్ లో చాలా పవర్ ఉంటుంది అని నమ్మాలి మనం. ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే భగవంతుడిని చేరుకోవడానికి ఏ మతమైనా కూడా ఒకలానే ఉంటుంది నేచర్ విషయంలో. మతమే చూసుకుంటే గనక సో అష్టమికి అంత పవర్ ఉంది. అంటే సిగ్నిఫికెంట్ గా స్పిరిచువల్ లెవెల్లో మనకి ఆధ్యాత్మికంగా ఒక సోపానం కావాలి, ఈ కష్టం ఇంతటితో తీరిపోవాలి, లేదా ఈ పని తప్పకుండా జరిగి తీరాలి, లేదా అసలు మనకి ఎన్లైట్మెంట్ అనేది మన జీవితంలో ఒక వెలుగు అనేది రావాలి, భగవంతుడు అనేవాడు ఒక దిక్సూచి అవ్వాలి మనకి జీవితంలో అనుకుంటే గనక శుక్రవారం నాడు అష్టమి కలిసి వచ్చిన రోజుని అస్సలు పొరపాటును కూడా వదులుకోకూడదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే అక్క. ఏం చేయమంటారు మరి? ఏం చేయాలి అని అంటే మీరు దుర్గా ఎంత మందిని పూజించచ్చో మీరు చూడండి. ఇందులో దుర్గా అమ్మవారిని పూజించుకోవచ్చు, అలాగే అష్టలక్ష్మి లక్ష్మి అమ్మవారిని పూజించవచ్చు, వెంకటేశ్వర స్వామిని పూజించవచ్చు, అలాగే కాలభైరవుడిని పూజించవచ్చు, శ్రీపాద శ్రీవల్లభుల్ని పూజించవచ్చు, దత్తాత్రేయ స్వామిని పూజించవచ్చు. అనఘాష్టమి మరి అష్టమి రోజు చేస్తారు కదా. చేస్తే ఏమవుతుంది, అష్టమి నాడు చేస్తే ఏమవుతుంది అని అంటే మీకు సిద్ధులన్నీ కూడా లభిస్తాయి అని చెప్పుకోవచ్చు. అష్టసిద్ధులు లభిస్తాయి అని చెప్పుకోవచ్చు. అంటే నేచర్ లో సాయిబాబా గారు చెప్పినట్టుగా నా దగ్గర ఖజానాలో చాలా ఉంది, నిండిపోతుంది, సరిగ్గా అడిగేవాడు లేడు అని అన్నారు బాబా గారు. ఆ సరిగ్గా అడగడము అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆ సరిగ్గా అడిగేది టైం చూసి అడగాలి. అమ్మను కూడా వంట చేస్తూ ఉంటుంది, అమ్మా అమ్మా అమ్మ ఏంట్రా నీ గోల అంటే నాకు అది కావాలి, వెళ్ళిపో నన్ను విసిగించకు తీసుకోపో అంటుంది. అవునా కదా? అంటే టైం చూసి అడగాలి. ఉంటుండే నువ్వు ఆగు, నాన్నని ఎప్పుడు అడగాలి, ఏం అడగాలో నేను చెప్తాను, అప్పుడు అడుగుదు కానీ. నాన్న వెళ్ళి అంటారు అమ్మని అడుగు అని అంటారు, నన్ను అడిగామని చెప్పకు, అప్పుడు మళ్ళీ రా నా దగ్గరికి, ఏమండి అడుగుతున్నాడు మరి అని అంటే అదే నేను అడగమన్నాను, నీకు ఇష్టం ఉంటే చెయ్యి అంటాడు నాన్న. అప్పుడు అర్థమైందా నీకు? అంటే తల్లి దగ్గర ఎప్పుడు అడగాలి అనేది అలాగా లౌక్యం అనేది కూడా తల్లికి తెలుసు. తండ్రినైనా సరే ఎలా అయినా సరే అక్కడి నుంచి స్టాంప్ వేయించుకుని పిల్లలకి ఎలా ఇవ్వాలి అనేది తల్లికి తెలుసు. కాబట్టి ఆ తల్లిని పూజించడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే అనఘాష్టమి కూడా అష్టమి నాడు ఎందుకు చెయ్యాలి అని అంటే తల్లి పక్కన ఉంటుంది, తండ్రి సరేలే కానీ ఇచ్చేయి అంటాడు కాబట్టి ఆ రోజు చేయాలన్నమాట. సో సిగ్నిఫికెన్స్ ఎందుకు వదులుకోకూడదు శుక్రవారం అష్టమి అని అంటే దిస్ ఈస్ ద రైట్ టైం టు ఆస్క్ రైట్ థింగ్స్. అర్థమైందా? సరైనవి అడగాలి, ధర్మబద్ధమైనవి అడగాలి. అమ్మా తల్లి నాకు వచ్చేటట్టుగా చెయ్యని అనాలి. ఒక ల్యాండ్ కేసులో ఇబ్బంది పడుతున్నారు, పిల్లల పెళ్లిళ్లలో ఇబ్బంది పడుతున్నారు, జీవితంలో స్థిరపడడానికి ఇబ్బంది పడుతున్నారు,
అవకాశాల కోసం ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా సరే ఆ రోజు గనక మనం పూజ చేస్తే నేచర్ తప్పకుండా ఇస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఓకేనా? తిథి దేవత గురించి ఏమన్నా చెప్తారా? చెప్తాను, తప్పకుండా చెప్తాను. హా. ఆ రోజు ఎందుకు అయిపోతుందండి పని మరి? మిగతా రోజుల్లో ఎందుకు ఆ. అవ్వదు? ఉమ్. ఎందుకు శుక్రవారం అష్టమి నాడే ఎందుకు అవుతుందండి పని అని అంటే, మనకి తిథులకి ఒక్కొక్క నిత్య దేవత ఉంటుంది. 8 అష్టమి నాడు త్వరిత త్వరితాదేవి. పేరంటే త్వరిత. త్వరిత అంటే త్వరగా, ఫాస్ట్ రిజల్ట్స్ అన్నమాట. మాకు అదే కావాలి. అది ఫాస్ట్ గానే కావాలి. ఫాస్ట్ కావాలి. మనం వెళ్ళి అడుగుతాం చూడండి, ఏమండి జ్వరం తగ్గిపోవాలండి, ఆ. ఇంజెక్షన్ ఇస్తారో ఏమేస్తారో నాకు తెలీదు, రేపు నేను తిరుపతి ప్రయాణం పెట్టుకున్నాను, ఇవాళ నాకు జ్వరం వచ్చిందండి అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే, సర్లే అమ్మ పడుకొని ఇంజెక్షన్ ఇస్తాడు చూడు, ఫాస్ట్ గా తగ్గి చెమటలు పట్టేస్తాయి. అవును. అదే త్వరితాదేవి. Right. అంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఇస్తుంది అనమాట ఆ. అమ్మవారు. ఉమ్. అంటే ఏంటి, అన్ని తిథుల్లోనూ అన్ని తిథులకి ఒక్కొక్క తిథిని ఆ అమ్మవారిని ఇస్తూ, ఉమ్. త్వరితాదేవిని అష్టమి నాడు ఎందుకు ఇచ్చారు అని అంటే, ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ డే. ఉమ్. నువ్వు ఏది అడిగినా కూడా వాళ్ళని అడిగిన వాళ్ళకి ఇచ్చేసేయమ్మా అని చెప్పడం అన్నమాట. ఉమ్. ఒక ప్రైమ్ మినిస్టర్ మనకు ఉన్నారు చూసావా, మోడీ గారు, ఉమ్. ఆజ్కి బాత్ మన్ కి బాత్ అని చెప్పి ఒక టైం పెట్టారు ఆయన మాట్లాడడానికి. ఆ. అలాంటి మన్ కి బాత్ చెప్పడానికి ఈ అష్టమి చాలా ఇంపార్టెంట్ డే అన్నమాట. మనసులో ఉన్న కోరికలను త్వరితాదేవి ముందు పెడితే త్వరగా తీరిపోతుంది, త్వరగా తీరుస్తుంది. ఆ. అండ్ ఇంకోటి ఏంటంటే, అమ్మవారిని ఎట్లా పూజించాలి? ఎలా పూజించాలి? పువ్వులతో పూజించండి. ఉమ్. నేను ఎప్పుడు కూడా చెప్పేది ఏంటి అంటే, ఉమ్. తప్పకుండా నేచర్ ని ఇన్వాల్వ్ చేయండి ఇందులో. ఉమ్. పువ్వులు పక్క వాళ్ళకు కూడా లేకుండా తెచ్చుకోవడం పువ్వులు కరెక్ట్ కాదు. ఉమ్. వాళ్ళని అడిగి, వాళ్ళ ఇంట్లో అడిగి తీసుకొచ్చుకోండి, లేదా కొనుక్కోండి. 10 రూపాయలు పెట్టి 5 రూపాయలకి ఎన్ని పూలు ఇస్తానే తెచ్చుకోండి. మనకి దగ్గర 20 రూపాయలు కూడా ఒక్కొక్కసారి 20 రూపాయలు కూడా ఉండకపోవచ్చు. 20 రూపాయలు పెట్టి కూరలు కొనుక్కుందాం అనుకున్నాం కదా అని అనిపించచ్చు. 5 రూపాయలు పెట్టి పూలు తీసుకుందండి. అలాగే తమలపాకులతో హారతి ఇవ్వండి తప్పకుండా. అలాగే కర్పూరంతో హారతి ఇవ్వండి. ఒత్తులు వేసి ఇంకొక దీపం ఎక్స్ట్రా పెట్టండి అమ్మవారికి. అలాగే మట్టి ప్రమిదలతో దీపం పెడితే కూడా చాలా మంచిది. ఇంకోటి ఏం చేస్తారు అని అంటే, 8 కాయిన్స్ తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టి, మీరు పెళ్లి కోసం చేస్తున్నారు అని అంటే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవడం, అలాగే ఆ అమ్మవారి అష్టకం చదువుకోవడం, లేదా లలితా శాస్త్రం చదువుకోవడం. ఈ పెళ్లి కోసం అని చెప్పి 8 రూపాయలు పెడుతున్నాను, పెళ్లి కుదిరిన వెంటనే అమ్మవారికి చీర పెడతాను అని చెప్పి ఈ కాయిన్స్ కూడా నీకు ఆ చీరలో పెట్టి ఇస్తానమ్మా అని చెప్పి దండం పెట్టుకోవడము. అలాగే ఉద్యోగం కోసం దండం పెట్టుకుంటుంటే గనక ఆ కాయిన్స్ పెట్టి ఉద్యోగం రాగానే నా ఫస్ట్ జీతంతో కలిపి ఇది హుండీలో వేస్తానని చెప్పి దండం పెట్టుకోవడం చేయండి. అప్పుల బాధ చాలా వేధిస్తూ ఉంటుంది. ఆ బాధలోంచి తీరాలి, మేము ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే కనుక, అమ్మ ఈసారి ఏదైనా లోన్ శాంక్షన్, మాకు అప్పులన్నీ వడ్డీలన్నీ తీరిపోవాలి, నీకు తప్పకుండా వచ్చి ఈ 8 రూపాయలు వేసి నీకు నేను హుండీలో వేస్తానమ్మా, పైన వేసి నేను హుండీలో వేస్తాను, చీర పెడతాను, పసుపు కుంకాలు పెడతాను, ఇలా దండం పెట్టుకొని చేయండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ అనుగ్రహం అనేది లభిస్తుంది. ఏల్నాటి శనిలో ఉన్నారు, శనివార దశ నడుస్తోంది, అర్ధాష్టమ శని అన్నారు, చాలా కష్టకాలంలో ఉన్నారు. ఈ రోజు తప్పకుండా దశరథ కృత శని స్తోత్రము అని ఉంటుంది. దశరథుడే రాశాడట శని భగవానుడి మీద, అది చదువుకోండి. కాలభైరవాష్టమి తప్పకుండా ఆయన అష్టకం కూడా, కాలభైరవాష్టకం కూడా చదువుకోండి. ఇంకొకటి, సాయంత్రం పూట వారాహి అమ్మవారిని పూజించండి. వారాహి అమ్మది వీడియో వచ్చింది. ఇన్నాళ్ళు నేను నిన్ను చూడలేదని అనుకుంటున్నావు, నేను తప్పకుండా నిన్ను చూస్తాను. ఈ కష్టము నువ్వు నెగ్గడానికి ఒక మెట్టుగా చేసి నిన్ను నిలబెడతాను. నీ వెంటే నేను ఉన్నాను, నిన్నెవరూ ఏమీ చేయలేరు, నేనున్నాను, నీకు భయం లేదు అని చెప్పొచ్చు. సో వారాహి అమ్మవారిని అసలు వదలకండి. మీకేమన్నా ప్రాబ్లం ఉంది, వారాహి అమ్మవారిని పూజించండి. నేను సుజాతక్క గురించి చెప్పాలి ఖచ్చితంగా. ఆవిడ నేను చెప్పినది దీపాల పూజ ఉంది చూసావా, దుంపలది దీపం, ఆలు అన్ని పెట్టి చేశాం కదా, అది ఆవిడ చేస్తే అసలు 20 ఏళ్ల క్రితం ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఇచ్చేసారట. అమేజింగ్ శ్రవంతి, అసలు ఆశ్చర్యం, వదులుకున్నాను శ్రవంతి, ఆ డబ్బులు అసలు ఇచ్చేసారు, డబ్బులు వేసేసి మీకు వేసామండి అని చెప్పారు అని చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎన్నాళ్ళు ఇచ్చారు అలా ఆవిడ? ఒక్కసారికేనా?
ఆవిడ చైనా స్రవంతి నాకు కొంచెం కంటిన్యూగా చేయాలనిపిస్తుంది అంటే 21 డేస్ చెయ్యండి అక్క, సాయంత్రం పూట చెయ్యండి అని చెప్పాను. ఆవిడ చేయాలనిపించిందిట. చాలా మార్పుని గమనించాను స్రవంతి నా లైఫ్ లో అని చెప్పారు. వెయిట్ చేస్తున్నాను మళ్ళీ ఎప్పుడు 21 డేస్ చేయాలా నేను అని చెప్పి చెప్పారనమాట. స్టార్ట్ చేయాలి అలా అనుకునే వాళ్ళు కూడా ఈ అష్టమి రోజు స్టార్ట్ చేయొచ్చు. బ్యూటిఫుల్. అలా 21 డేస్ చేయాలనుకుంటున్నాం అన్న వాళ్ళు కూడా చేయండి. ఆ. శుక్రవారం అష్టమి నాడు మీరు ఏ పూజ చేసినా కూడా 100 టైమ్స్ మీకు తిరిగి మీ దగ్గరకు వస్తుంది. మీకు ఎలా చేయాలనిపిస్తే అట్లా చేయండి. పసుపు కుంకుమ పెట్టి హారతి ఇవ్వాలి కొత్తగా అనిపించింది చేయండి. పసుపు కొమ్ములు మాల గట్టి అమ్మవారికి సమర్పించాలనుకున్నారు చేయండి. ఎట్లా అయినా సరే మీకు రిటర్న్స్ వస్తుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఎంత ఎనర్జెటిక్ గా చెప్పారు తెలుసా? అది అష్టమి శుక్రవారం అనుకున్న పవర్. అవును. అమేజింగ్ అక్క. ఇంకా ఇంకా చెప్పొచ్చు. పెరియావాకి సంబంధించిన 16 శుక్రవారాలు కూడా ఈ రోజు బాగా గుర్తు చేసావు. బాగా గుర్తు చేసావు పద్మిని. చక్కగా పరమాచార్య గారికి 16 శుక్రవారాలు ఒక్కొక్క దీపం మనము స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర కామాక్షి అమ్మవారిని తలుచుకుని పెడుతూ ఉంటాము. ఒక శుక్రవారం ఒకటి పెట్టి, రెండో శుక్రవారం 2, 3, 4 అని అలా 16 దీపాలు పెట్టుకుంటూ వెళ్తాము. తప్పకుండా అది కూడా చేసుకోవచ్చు. ఒకవేళ అది చేయాలనుకుంటే అది కూడా చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ అక్క. బ్యూటిఫుల్. అద్భుతమైనటువంటి రోజు మిస్ చేసుకోకండి. చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు అక్క. నమస్తే. నమస్తే.